सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते అమ్మా అమ్మా నా టై ఎక్కడ పెట్టా అమ్మా అమ్మా ఎక్కడ పెట్టావి నాకు స్కూల్ టైం అవుతుంది కనిపించడం లేదు నా టై ఎక్కడ పెట్టేసావే స్కూల్ టైం కోడలా జాగృతి కాఫీ వస్తున్నానక్క. అమ్మా అమ్మ నాకు టై ఇవ్వండి మనకు స్కూల్ టైం అవుతుంది ఇవ్వమ్మా తొందరగా రా మమ్మీ నాకు జడ వేస్తూ నాకు టైం అవుతుంది స్కూల్ కి ప్రిన్సీ చెప్పే ముసలి నేనేం మీ అమ్మ కాఫీ తెచ్చేటానికి సాగర పొద్దు అవుతుంది. నువ్వు వచ్చి నువ్వు జల్లు వేపించుకొని పోదురా. వెయ్యి తొందరగా నాకు టైం అయింది స్కూల్ కి తొందరగా వెయ్యి నాకు స్కూల్ టైం అవుతుంది ఎంతసేపటికి వచ్చేసింది కాఫీ. అమ్మగారనే అమ్మగారనే ఏంటని పొద్దుగాలి పంపించేసారు అమ్మాయి గారిని పొద్దుగాలే నేను ముందు టైం కూడా ఎంత నువ్వు లేట్గా వచ్చి దాని పొద్దుగా నేను నా టైంకి వచ్చానండి కానీ మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిన లోపల 4 గంటలు పట్టిద్దండి సర్లే ముందు వెళ్ళి పని కానిపా. ఏంటంటే పెద్దవాళ్ళు గారు మీరే చెప్పేది కదా పిల్ల అట్లా పడేసిపోతుంది మీ కూడా చూస్తే అట్లా పడేస్తుంది ఏంటండి మీరు ఇదేంటి ఎప్పుడు నష్టం వచ్చినా నుంచి నీ పని నువ్వు కానిచ్చు. నా పని నేను చేసుకుంటానండి పేరుకేమో జాగ్రత్త నీరేమని పేరు పెట్టారు. ఈ మంగమ్మకు 10 ఇళ్ళు ఉన్నాయి చూస్తే ఒక ఇంట్లో ఇంత పని పడుతుంది 4 గంటల టైం పడుతుంది ఇక్కడ మరి ఏమండి రంగమ్మ గారు ఏంటి నీ నష్టం? మీ ఇంట్లో చాలా లేట్ అవుతుందండి మాకు మరి ఏమైంది? ఎందుకు లేట్ అయింది? ఎందుకు 7 చేసిన వస్తువులు ఆడే ఉన్నాయండి ఒక్కటి కూడా పని అవ్వట్లేదండి మరి కొంచెం చూసుకోండి 4 గంటల టైం పడుతుంది పక్క ఇంట్లో అర్ధగంట పడుతుందండి టైం మరి నన్ను పెట్టుకున్నానండి నేను 10 ఇళ్ళు చేసుకోవాలి కదండి మరి 7 ఇస్తులు అసలు ఆడే ఉంటే పని ఎప్పుడైతుందండి మరి వినండి మీ సామాన్లు నేను పక్క ఇంటికి వెళ్ళి చూస్తానండి మీరే చూడండి అక్షరమ్మ గారండి అక్షరమ్మ గారు చెప్పే మంగమ్మ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ సోషల్ మీడియాని రోజు చెప్పేస్తుంటారండి అందరూ. ఇంకొక హెడ్లైన్ ఉందే ఏంటండి అది జాతీయ స్థాయిలో తాడపత్రి అడ్జస్ట్రీలందు ఫార్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చినాయి 4. అవునా అండి ఐ థింక్ మీ ఆయన కూడా అక్కడే మా పనిచేస్తారు. ఆయన అసలు చెప్పలేదే ఈ మాట మంగమ్మ. మీ ఇంటికి ఆ స్టిక్కర్ అతికిచ్చారు చూడండి ఇది 5S ఎక్సలెన్స్ అట్ హోమ్ అని చెప్పి వచ్చింది. మా ఆయన ఇంటికి వచ్చి నాకు చెప్పినాడు వాళ్ళ కంపెనీలో 5S ఇంప్లిమెంట్ చేశారట. ఇంట్లో ఎట్లా పెట్టుకోవాలి మనం అందుకే నీకు పని తగ్గిందే. మంచి పని చేశారండి జాగృతి గారు చెప్పండి ఇంకా టైం అవుతుంది 20 నిమిషాల్లో పని చేసుకొని వెళ్తానండి ఆవిడ గారు చెప్పండి కొంచెం చెప్తానే ఫోన్ చేసి చెప్తాను. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ మేడం. ఓకే, నా పేరు భారతి. నేను అర్జా స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాను. నేను మీ అందరికీ 5S మీద అవగాహన కల్పించడానికి వచ్చాను. ఈ అర్జా స్టీల్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్లాంట్లోనే కాకుండా బయట అంటే స్కూల్స్లోను ఇంట్లోను హాస్పిటల్స్లోను టెంపుల్లోను అన్ని చోట్ల 5S గురించి మీకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇక్కడ వచ్చాను. అర్జాస్ యొక్క ముఖ్య ఉద్దేశము 5S ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కల్చర్. ప్లాంట్లోనే కాకుండా మీ అందరికీ మా కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఓకే, 1S అనగా రీఆర్గనైజ్. అవసరం లేని వస్తువుల్ని అవసరం ఉన్న వస్తువుల్ని విభజించి పెట్టుకోవడం. 2S అనగా నీట్నెస్. అవసరమున్న వస్తువుల్ని క్రమపద్ధతి ప్రకారం పెట్టుకొని వాటికి ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వడం. 3S అనగా క్లీనింగ్. ఐడెంటిఫికేషన్ ఇచ్చిన వస్తువులకి చేయడం. 4S అనగా ఒక క్రమ పద్ధతిలో మనము మన అలవాట్లను కానీ మన ఈ యొక్క 3 పద్ధతులను కానీ పాటించడం. 5S అనగా డిసిప్లిన్.
డిసిప్లిన్ అనగా 1S 2S 3S 4 ఈ పద్ధతులన్నీ కూడా పాటించాలి. దాని వలన మన ప్రవర్తన, మన అలవాట్లు కూడా మారుతాయి. మేడం నాకు ఒక చిన్న డౌట్ మేడం. చెప్పండి. ఈ 5S గురించి మీరు చెప్పిన తర్వాత నాకు బాగా అర్థమయ్యింది మేడం. ఈ 5S అనేది ఇలాగే కొనసాగాలంటే ఏం చేయాలి మేడం? దానికి మంచి ప్రశ్న వేసినావు. దానికి 5S కాన్సెప్ట్స్ అనే కొన్ని అంశాలను విశదీకరించడం జరిగింది. అందులో ముఖ్యంగా 1 ఎక్విప్మెంట్ 1 పర్సన్ అనగా నీ భాషలో చెప్పాలంటే నీ సైకిల్ ఉంటుంది, మీ నాన్నగారికి బండి ఉంటుంది, మీ అమ్మగారికి స్టవ్ ఉంటుంది. సో ఎవరెవరు ఏ పరికరాలను వాడుతారో ఆ పరికరాలని శుభ్రపరుచుకొని సర్వీసింగ్ చేసుకుంటే ఆ పరికరం యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి స్వయం సంకల్పనగా అందరూ కలిసి ఒక గ్రూపుగా పనులు చేసుకునేదాన్ని స్వయం సంకల్పని అంటారు. ముఖ్యమైనది 5S అట్ హోమ్. ఇది చాలా ముఖ్యమైనది. అర్జాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంప్లాయీస్ ప్లాంట్లోనే కాదు, ఎంప్లాయీస్ హౌస్లో కూడా 5S ట్రాన్స్ఫర్మేషన్ కల్చర్ని మనం మెరుగుపరచాలన్నదే ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? అర్థమైంది మేడం. హాయ్ జాగృతి. హలో హాయ్ అక్షర. ఏం లేదు, క్యాజువల్గా ఇంట్లో ఉండే పని రోజు. తను ఒక 15 minutesలో స్టార్ట్ అవుతాను. అక్షర ఫోన్ చేసింది, కాస్త అలా గుడి దగ్గరికి వెళ్ళేసి వస్తాం. బాగున్నాను, కూర్చోండి. తిను మా ఫ్రెండ్ జాగృతి. నమస్తే అండి. తిను మా హస్బెండ్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. తన కొలిక్ నువ్వు చెప్తావు కదా 5S 5S. ఏంటని. అంటే తను అక్కడ ఆఫీస్లో చెప్పింది, మా హస్బెండ్ ఇంటికి వచ్చినాక మాకు ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల మాకు టైం సేవ్ అవుతూ వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో 5S చేయండి, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మా ప్లాంట్లో ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళ ఇంట్లో కూడా 5S అందించాలని అందరికీ మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. సో వెళ్ళామా మరి, మా ఇల్లు పక్కనే ఉంది. హాయ్ ముసలి. హాయ్ జేజమ్మ నీకు ఒక విషయం చెప్పాలి జేజమ్మ. ఈ రోజు మా స్కూల్లోకి ఆ అడ్జస్ట్ ప్లాన్ నుంచి భారతి అని మేడం వచ్చారు జేజమ్మ. ఆ మేడం 5S అంటే ఏమి, 5S ని మనం అట్ హోమ్ ఎలా చేయాలి, నీట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి, క్లీన్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి, స్టాండర్డైజేషన్ ఎలా మెయింటైన్ చేయాలని నీట్ గా చెప్పారు జేజమ్మ. మన ఇంట్లో ఈడ వస్తువులు ఎక్కడ పెట్టేసి వెళ్ళడం వల్ల నాకు స్కూల్ వెళ్ళడానికి టైం అవుతుంది, అమ్మ పని చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు నాన్నమ్మ. షూ ఎక్కడ లేస్తే అక్కడ ఇక్కడ ఎక్కడ పడేస్తే అక్కడ పడేస్తే. అందుకే నానమ్మ అడ్జస్ట్ ప్లాన్ మనం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి ఒక నీట్నెస్ అనేది మెయింటైన్ చేద్దాం నానమ్మ. చేద్దాం పద. ఓకే నానమ్మ, స్టార్ట్ నానమ్మ. ఏంటి, ఏం చేస్తున్నారు? అదేంటి జాగృతి, వీళ్ళు చిందరవందరగా ఉంటుందని చెప్పావు, చూస్తే ఇంత నీట్గా 5S ఇంప్లిమెంట్ చేసినలాగా ఉంది. మంగమ్మ కూడా ఎప్పుడు మా ఇంట్లో నీట్గా లేదని అంటుంటావు కదా జాగ్రత్త, ఇంత నీట్గా ఉంది ఏంటి? గుడ్ ఈవినింగ్ మేడం, బాగున్నారా మేడం? బాగున్నాను స్మైలీ, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. వీళ్ళేనా? అవును మేడం, మా ఇల్లే మేడం ఇది. ఓకే జాగృతి, ఏంటి, ఏం చేస్తున్నారు? ఏమైంది అత్తయ్య? ఉన్నట్టు ఇంత అమ్మ ఈ రోజు మా స్కూల్లోకి భారత్ 5S అట్ హోమ్ ఎలా చేయాలో, అందుకే మీకు పని తగ్గించి ఆ పని మనిషిని ఉద్యోగంలోంచి తీసి ఎవరండి ఆ భారతి గారండి? ఆ అడ్జస్ట్ ప్లాన్ నుంచి భారతి మేడం వచ్చారు. ఈ మేడమే మేడం. ఈ మేడం అండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇక్కడ 4 గంటలు టైం పడుతుందండి, మీ పుణ్యమా అని అర్ధ గంటలో పని అయిపోయేటట్టుందండి. సో మంచిదే కదా, మీకు కూడా, మీకు ఈ కుటుంబ సభ్యులందరికీ 5S వల్ల ఉపయోగాలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఓకే.